రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ వెస్టర్న్ రైల్వే విభాగంలో వివిధ వర్క్షాప్ యూనిట్లలో ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో పూర్తిగా 2094 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ ఖాళీలను భర్తీ చేసే ట్రేడ్లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇందులో ఎలక్ట్రికల్, కార్పొరేటర్, పెయింటర్, మెషిన్, పైప్ ప్రింటర్, డీజిల్ మెకానిక్, వీల్డర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ వంటి ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మరి అర్హత ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే ఈ దరఖాస్తులు పూర్తి చేసుకోవాలి. ఒకవేళ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇందుకు సంబంధించిన అర్హత వివరాలు తెలుసుకోవాలి. ఆ అర్హతల్లోకి వెళ్తే విద్యార్హత ప్రకారం అభ్యర్థి 10వ తరగతి పూర్తి చేసుకొని ఉండాలి. ఈ 10వ తరగతిలో అభ్యర్థికి కనీసం 50 మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా సంబంధిత ఐటీఐ ట్రేడులో వారు ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంటే పైన మనం తెలుసుకున్న ట్రేడుల విభాగంలో వారు ఐటీఐ విద్యను కూడా పూర్తి చేసుకొని అందులో కూడా ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇది అర్హత వివరాలు. మరొకటి వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్కి వచ్చేసరికి అభ్యర్థికి నవంబర్ 2, 2025 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. ఇదిలా ఉంటే దరఖాస్తు విషయానికి వస్తే ఈ దరఖాస్తులను అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ను సందర్శించి అక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో అడిగిన ప్రతి డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటిని కూడా సాఫ్ట్ కాపీలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు అభ్యర్థులు ఈ దరఖాస్తులను పూర్తి చేయాల్సిన తేదీ నవంబర్ 2వ తేదీ. నవంబర్ 2వ తేదీన ఈ దరఖాస్తు ముగియనుంది. నెక్స్ట్ ఎంపిక విధానానికి వద్దాం. ఎంపిక విధానం 4 విభాగాల్లో ఉంటుంది. మొదటిది మెట్రికులేషన్ మార్కులు అంటే 10వ తరగతి మార్కుల ఆధారంగా మొదటి స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఐటీఐ మార్కులు. ఇంతకు ముందు మనం తెలుసుకున్న అర్హత ప్రమాణాల్లో ఈ రెండింటి ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా జరుపుతారు. ఈ పై మూడిటిలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారు సెలెక్ట్ అయ్యి మెడికల్ ఎగ్జామినేషన్లో ఎంటర్ అవుతారు. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో ఎంట్రీ ఇచ్చిన వారికి సంబంధిత మెడికల్ టెస్టులు పూర్తి చేసిన తర్వాత ఈ 4 స్టేజెస్లో ఉన్న ఉత్తీర్ణత ఆధారంగా వారిని ఎంపిక చేసుకుంటారు. సో చూసారు కదా, ఇది ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్సైట్.